జై శ్రీరామ. ఈరోజు మనం దృక్పంచాంగ్ సంబంధించినటువంటి వీడియోలో పంచాంగ విషయాలు ఎలా చూడాలి అన్నది ఈ వీడియోలో మనము చర్చిస్తున్నామండి. ఆల్రెడీ ఒక వీడియోలో లగ్న కుండలి ఎలా చూడాలి అన్నది చాలా విపులంగా వివరించడం జరిగింది. మీరు కావాలంటే ఆ వీడియోని చూడండి. ఆ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ ఐకాన్ ఈ వీడియో మీద వస్తుంది. అక్కడ లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో చూడొచ్చు. ఇప్పుడు ఈ దృక్పంచాంగ్ వెబ్సైట్ యూజ్ చేస్తూ మనం పంచాంగానికి సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అన్నది చూద్దాము. అసలు ముఖ్యంగా మీరు దృక్పంచాంగ కొత్త అయితే ఈ వీడియో కంట నేను చెప్పినటువంటి మొదటి వీడియో అంటే మొదటి భాగమైన వీడియోని చూస్తే ఈ మొత్తం ఈ వెబ్సైట్ ఎలాగుంటుంది, ఎక్కడెక్కడ ఏ యూటిలిటీస్ ఉంటాయి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అది ఒకసారి చూశాక అప్పుడు మీరు ఈ వీడియో చూస్తే మీకు బాగా విపులంగా అర్థమవుతుంది. మీకు కొంత ప్రవేశం ఉంది వెబ్సైట్ మీద అంటే డైరెక్ట్గా ఈ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు దృక్పంచాంగం ఓపెన్ చేయగానే మనకి వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇదంతా మనం క్రితం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇప్పుడు పంచాంగ విషయం గురించి చూసుకోవాలంటే మనకి ఇక్కడ పంచాంగని ఇక్కడ మెనూ ఆప్షన్లో పంచాంగం ఉంది. ఇక్కడ మనకి చాలా విషయాలు ఉన్నాయండి. మంత్ పంచాంగని, దైనిక్ పంచాంగని, అలాగే అసామీస్ పంచిక అని, బెంగాలీ పంచిక అని ఇలా చాలా ఉన్నాయి. తమిళ్ పంచాంగము. మనకి ముఖ్యంగా మనం వాడేది మంత్ పంచాంగము, దైనిక్ పంచాంగము, తెలుగు పంచాంగం. మనం తెలుగు వారంతా తెలుగు పంచాంగం వాడతాం కాబట్టి మీరు డైరెక్ట్గా ఈ తెలుగు పంచాంగానికి వెళ్ళిపోవచ్చు. ఈ మంత్ పంచాంగానికి తెలుగు పంచాంగానికి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదండి. కానీ చూద్దాం ఒకసారి. ఫస్ట్ మంత్ పంచాంగం మీద క్లిక్ చేస్తున్నాను. మంత్ పంచాంగం మీద క్లిక్ చేయగానే మనకి ఇలా క్యాలెండర్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఈ రోజు ఏమిటి వారము అంటే ఆదివారం కాబట్టి ఆదివారం వచ్చింది. ఈ రోజు డేట్ వస్తుందండి. అలాగే ఇక్కడ నెల కూడా వస్తుంది. నెలతో పాటు ఏడాది, అలాగే ఇది మనకి ఏ మాసము, ఏ నక్షత్రం ఉంది, ఆషాఢ శ్రావణ. ఇక్కడ 12 ఆరు 24 ఆరు 24+ ఉంది. ఇది ఏంటంటే క్లాక్ ఎలా చూపించాలని చెప్తుందండి. ఇది చాలా డీటెయిల్ గా ఫస్ట్ పార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు డౌట్ ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఈ బ్లాక్ ఏంటో మనము చూద్దాము. ఫస్ట్ ఇందులో ఏంటంటే సన్ రైజ్ అంటే ఈ రోజు అంటే జూలై 13న సూర్యోదయం ఏ టైంకి అయింది అన్నది ఇక్కడ వస్తుంది. అలాగే సూర్యాస్తమయం ఏ టైంకి వస్తుంది, అలాగే చంద్రోదయం ఇప్పుడు, చంద్రాస్తమయం ఇప్పుడు, ఈ మొత్తం ఈ 4 విషయాలు ఇక్కడ ఉంటాయండి. అలాగే ఇక్కడ శక సంవత్సరము, విక్రమ సంవత్సరము, గుజరాతీ సంవత్సరం ఉంటాయి. ఇవి మనం పెద్దగా ఏమి వాడడం. ఇది మనం పూర్ణిమాంతం అంతే వాడతాం. పూర్ణిమాంతం అంతా శ్రావణ. అలాగే వీక్ డే రవివారం అంటే ఈ రోజు తిథి, ఈ రోజు వారము. అలాగే పక్షం ఏంటి, ఇది శుక్లపక్షమా కృష్ణపక్షమా అన్నది ఇక్కడ వస్తుంది. తిథి, ఈ రోజు తిథి ఏంటంటే తృతీయ తిథి. ఇది ఎప్పటి వరకు ఉందంటే తెల్లవారుజామున 1:02 వరకు, జూలై 14 అంటే రేపటి వరకు తృతీయ తిథి ఉందని ఇక్కడ చెప్తోంది. అలాగే ఈ రోజు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అంటే శ్రవణ నక్షత్రంలో ఆయన ఉన్నాడు. ఆయన ఎంతవరకు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు అంటే ఉదయము 6:53 వరకు ఉంటాడండి. ఇప్పుడు ఆ టైం దాటిపోయింది కాబట్టి అతను కుజ నక్షత్రం అయినటువంటి ధనిష్ట నక్షత్రంలోకి ఆల్రెడీ ప్రవేశించాడు. కాకపోతే ఇది సూర్యోదయం సమయానికి ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇస్తారండి. అలాగే ఇప్పుడు ఏ యోగం నడుస్తుందంటే ప్రీతి యోగం నడుస్తుంది. అది సాయంత్రం 6:01 వరకు ఉంటుంది. అలాగే ఏ కరణము అంటే వణిజ కరణము ఈ సమయం వరకు ఉంటుంది. ఈ విష్టికరణం అనేది 1:02 రేపటి వరకు ఉంటుంది తెల్లవారుజామున. అలాగే సన్ సైన్ అంటే సూర్యుడు ప్రస్తుతం ఈ రోజుకి ఏ రాశిలో ఆయన సంచరిస్తున్నాడు అంటే మిథున రాశిలో ఉన్నాడు. మూన్ సైన్ అంటే చంద్రుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడు అంటే మకర రాశిలో ఉన్నాడు. ఆయన మకరంలో ఎప్పటి వరకు ఉంటాడంటే సాయంత్రము 6:53 వరకు ఆయన మకర రాశిలో ఉంటారండి. దాంతోపాటు చాలా ముఖ్యమైనది రాహుకాలం కూడా ఎప్పుడు అన్నది ఈ రోజుకి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. రాహుకాలము సాయంత్రం 5:14 నుంచి 6:50 వరకు ఉందండి. అలాగే గుళిక కాలము అని కూడా ఉంది. యమగండము ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ప్రతిరోజు వస్తుంది కాబట్టి ఆ అభిజిత్ ముహూర్తం ఎప్పుడు ఉన్నది కూడా ఇక్కడ ఇస్తారు. అలాగే దుర్ముహూర్తము, అలాగే అమృత కాలము, వర్జ్యము కూడా ఇక్కడ ఇస్తారు. సో చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు ఉంటుందండి. సో పంచాంగం చూసి ముహూర్తం పెట్టాలన్నా లేదంటే మనం ఏదైనా ఒక కార్యము ప్రారంభించడానికి మనకే ముహూర్తం చూసుకోవాలన్నా ఈ విషయాలు చాలా మనకి ఈజీగా అవైలబిలిటీలో ఇక్కడ ఇచ్చారు. సో ఇది చూసి మనం దాన్ని బట్టి మనము నిర్ణయించుకోవచ్చు.
ఇప్పుడు ఈ పక్కన చూసారంటే ఇక్కడ బెంగళూరు ఇండియా అని ఉందండి. ఇక్కడ నేను ఈ సిటీ పెట్టుకుని ఈ సిటీ ద్వారా ఆ రోజు నక్షత్రం ఏంటి, చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు, సంబంధిత విషయాలని నేను ఈ ప్లేస్ లో చూసుకుంటున్నాను. ఒకవేళ మీరు వేరే ప్లేస్ అయితే మీరు ఇక్కడ ఆ ప్లేస్ ని టైప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ప్లేస్ వస్తుంది. అలాగే ఈ రోజు కాకుండా కొంతమంది ఏంటంటే నాకు వచ్చే వారం ముహూర్తం పెట్టండి అంటే అప్పుడు ఇక్కడ మీరు డేట్ మార్చుకునే సౌలభ్యం కూడా మీకు ఉంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా క్యాలెండర్ లాగా వస్తుంది. ఏ డేట్ కావాలంటే ఆ డేట్ మీరు క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు మంత్ ని ఇయర్ ని మార్చుకోవచ్చు. సో నెక్స్ట్ మంత్కి వెళ్ళాలంటే ప్రతిసారి ఇక్కడ మార్చుకునే బదులు డైరెక్ట్ గా ఇక్కడ కొడితే మీకు నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోతుంది. చూడండి ఆగస్ట్కి వెళ్ళింది. ముందరికి వెళ్ళాలంటే ఇక్కడ ఇది క్లిక్ చేస్తే జూలైకి వచ్చేస్తుంది అనమాట. సో కావాల్సిన డేట్ ఇలా సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్ గా చూసారా, నేను అక్కడ 30th జూలై సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా 30 జూలై వచ్చింది. సో 30th జూలైకి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇది. అలాగే దానికి సంబంధించినటువంటి పంచాంగ విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. లేదు ఇందులోనే మనం క్యాలెండర్లోనే డైరెక్ట్ గా కూడా క్లిక్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను 15 మళ్ళీ 13 కావాలంటే అస్తమానం ఇక్కడికి వెళ్ళి మనం 13 సెలెక్ట్ చేయక్కర్లేదు ప్రతిసారిని. ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ గా ఇక్కడ 13th వచ్చేస్తుంది. సో ఇక్కడే కొంత మనకి ఈ క్యాలెండర్ లోనే ప్రతి బాక్స్ అంటే ప్రతి డేట్ నాడు కూడా మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏం చెప్తారంటే ముందర తృతీయ కృష్ణ అంటే కృష్ణ తృతీయ అంటే కృష్ణ పక్షంలో ఉన్నటువంటి తదియా తిథి అని వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇక్కడ డేట్ 13 ఇచ్చారు. ఇక్కడ మీకు చూస్తే 6/1/1850 అన్నది అంటే ఇది సన్ రైజ్ టైం, ఉదయం ఇప్పుడు అన్నది ఇది. అలాగే 6:50 ఇది 1850 అంటే 6 సాయంత్రం కింద తీసుకోవాలి, 6:50 PM కింద. మీరు అదే ఇక్కడ చూసారంటే సన్ రైజ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, 6:01 ఉదయము. అదే ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. అలాగే సన్సెట్ ఎప్పుడు ఇచ్చారు, 1850. సన్సెట్ ఎక్కడెక్కడ ఇచ్చారు, 6:50 PM. సో రెండు ఒకటే. సో అలా మనం డైరెక్ట్ గా ప్రతిసారి ఇక్కడికి వెళ్ళక కాకుండా కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంటుంది. అది మనకు కావాలంటే ఇక్కడ చూసి మనము ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అలాగే క్యాప్రికార్న్ ఇక్కడ చూసారంటే చిన్న చంద్రవంక బొమ్మ ఇచ్చారు కదా, అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు, క్యాప్రికార్న్. క్యాప్రికార్న్ అంటే ఏంటంటే మకర రాశి కదా, మకర రాశిలో 1853 అని ఇచ్చారు. అంటే ఈ 1853 అన్నది ఆయన ఆ మకర రాశి నుంచి బయటికి వెళ్ళిపోతున్నటువంటి సమయం అనమాట. మీరు కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, మూన్ సైన్ మకర అప్ టు 6:53 PM. అదే ఇక్కడ ఇచ్చారు. అంటే 6:53 వరకు చంద్రుడు ఈ మకర రాశిలో ఉంటాడు. ఆ తర్వాత సాయంత్రం 6:54 మకర రాశి నుంచి ఆయన కుంభరాశిలోకి వెళ్ళిపోతారు. మీకు కావాలంటే చూడండి, నెక్స్ట్ డే అక్వారిస్ అని చూపిస్తుంది. ఇక్కడ చంద్రరాశి అక్వారిస్ అని చూపిస్తుంది. అంటే ఇక్కడ సాయంత్రం 6:53 తర్వాత ఆయన ఈ రాశిలోకి వచ్చేస్తారు. ఇక్కడ నక్షత్రం ఏంటి, శ్రవణ నక్షత్రం. ఇప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాడు అంటే శ్రవణ నక్షత్రంలో ఆయన సంచరిస్తున్నాడు. ఎప్పటి వరకు అంటే 6:53. ఇక్కడ AM PM ఇవ్వలేదు కాబట్టి ఇది AM కిందే తీసుకోవాలి. అంటే శ్రవణ నక్షత్రంలో చంద్రుడు 6:53 వరకు ఉండి ఆ తర్వాత ఆయన ఆ తదుపరి నక్షత్రం అయినటువంటి ధనిష్ఠా నక్షత్రంలోకి ఆయన ప్రవేశిస్తున్నారు. కావాలంటే తర్వాత రోజు చూడండి, ఇక్కడ ధనిష్ఠా ఉంది. 6:49 వరకు ఆయన 14వ తేదీన ఇక్కడ ఉంటారు. అలాగా మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుందండి. అలాగే ఇక్కడ పక్కన చూసారంటే 3 అని ఉంది. అంటే ఇది తృతీయ కదా, అందుకనే 3 అని ఇచ్చారు. నెక్స్ట్ చతుర్థి కాబట్టి 4 అని ఇచ్చారు. అంటే మన చాంద్రమానం ప్రకారం కూడా ఏంటి అన్న డేట్స్ వాళ్ళు పక్కన ఇచ్చారు. అలాగే ఇంకా మీకు కొన్ని పండగలు కూడా ఇక్కడ ఇస్తారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ గజానన సంకష్టి అంటే సంకష్టహర చతుర్థి వ్రతాలు మనం చేసుకుంటాం కదా, అది ఈ రోజు వస్తోంది అని మనకి చిన్న నోటిఫికేషన్ ఉంది. అలాగే ఇక్కడ చూసారంటే చిన్న బొమ్మ కూడా ఉంది, గజానన సంకష్టి ఆన్ July 14th మండే అని ఇచ్చారు. అంటే ఈ రోజు ఆ సంకటనాశన గణేష నామాలు చదువుకుని సంకష్ట చతుర్థి వ్రతాలు చేసుకుంటారు కదా, అది ఈ రోజు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా మీకు చిన్న శివలింగం బొమ్మ ఉంది. ఇక్కడ చూడండి, భౌమ ప్రదోష వ్రత్ అంటే ఈశ్వరుడికి చేసుకునే వ్రతం ఇది. సో ఇది ఏంటి అన్నది మీకు క్లిక్ చేస్తే మీకు మళ్ళీ అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు కామిక ఏకాదశి అంటే ఇక్కడ శంఖం ఉంది కదా విష్ణుమూర్తికి ప్రతీకంగానే, అది ఆ ఏకాదశి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో అలాగే ఇక్కడ చూసారంటే మీకు ఫుల్ ఇక్కడ బ్లాక్ మూన్ ఉంది, అంటే అమావాస్య. ఇది అమావాస్య నాడు ఎలాగుంటుంది, మరి పౌర్ణమి నాడు ఎలాగుంటుందంటే ఇది ఎలాగుంటుంది అంటే ఆయన పౌర్ణమి నాడు శుక్లవర్ణంలో ఉంటాడు, అమావాస్య నాడు కృష్ణవర్ణంలో వాళ్ళు ఇక్కడ మనకి చిత్రీకరించారు అనమాట. ఇది చాలా
చాలా ఈజీగా ఉంటుందండి ఈ క్యాలెండర్ మనం ఇక్కడ చూసుకుని ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా, అంటే మనం 4-5 లొకేషన్స్ కి వెళ్ళి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకునే బదులు వీళ్ళు చాలా ప్లాన్ చేసి అంత ఇన్ఫర్మేషన్ ఒకే స్క్రీన్ లో పెట్టడానికి ప్రయత్నించారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. సో ఇది పంచాంగం ఇలా చూసుకుంటామండి. నెక్స్ట్ డేకి వెళ్ళాలంటే కావాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీరు ఇది చూసారు, ఇది మంత్ మారుతూ ఉంటుంది. ఇది ఆగస్ట్ లో ఉన్నాము, ఇప్పుడు ఆగస్ట్ నుంచి జూలైకి వెళ్ళాలంటే జూలైకి ఇక్కడ క్లిక్ చేయండి. అలాగే డేస్ కావాలంటే డైరెక్ట్ గా డేస్ లో క్లిక్ చేయండి. మీకు అలా ఆటోమేటిక్ గా ఏ డేట్ అయితే ఆ డేట్ కి సంబంధించినటువంటి ఆ రోజు యొక్క పంచాంగము, ఆ రోజు యొక్క ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే మళ్ళీ పంచాంగంలోకి వెళ్ళి దైనిక్ పంచాంగం ఉంది. ఇది దైనిక్ పంచాంగం అన్నది రోజువారీ పంచాంగం ఎలాగుంటుంది అన్నది ఇందులో చాలా క్లియర్ గా ఉంటుందండి. మీకు ఈ విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటే దీని పార్ట్ 1 లో మేము చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో దయచేసి మీరు ఫస్ట్ పార్ట్ చూస్తే ఫస్ట్ పార్ట్ లో ఉంటుంది. మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే పార్ట్ ఒకసారి చూడండి. అస్సామీస్ మనం వాడము, బెంగాలీ వాడము, తమిళ్, ఒడియా, మలయాళం, మరాఠీ, గుజరాతీ, కన్నడ ఇవేమి మనం వాడం. కానీ ఇవన్నీ ఆ యొక్క రీజనల్ కల్చర్స్ బట్టి వాళ్ళ యొక్క పంచాంగ డీటెయిల్స్ కూడా మనకు అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు తెలుగు పంచాంగానికి వెళ్ళామనుకోండి, సేమ్ మనం ఇప్పుడు ఏదైతే చూసామో అదే ఇన్ఫర్మేషన్ మళ్ళీ వస్తుందండి. నేను ముందర చెప్పాను కదా, పంచాంగం అన్నా తెలుగు పంచాంగం అన్నా ఒకటే. సో ఇది ఈ పంచాంగం సంబంధించిన విషయాలు, ఈ క్యాలెండర్ ఒకటే. ఇక్కడ కానీ కింద మీరు చూసారంటే కొంచెం కింద స్క్రోల్ చేసి జూలై 2025 ఫెస్టివల్స్ అంటే ఈ జూలై మంత్ లో వచ్చేటటువంటి ఫెస్టివల్స్ ఏంటి అన్నది డైరెక్ట్ గా వెళ్ళి ఇక్కడ వేస్తున్నారు. సో ఇక్కడ చూసారంటే దేవశ్యాని ఏకాదశి, కామిక ఏకాదశి, వాసుదేవ ద్వాదశి, ఇష్టి అని ఇలా ఇన్ని ఉన్నాయన్నమాట. మీరు మళ్ళీ ఒక్కొక్క దాన్ని క్లిక్ చేస్తే సంబంధిత విషయాలు కూడా మీకు ఇందులోనే కనబడతాయి. చూడండి ఇక్కడ కామిక ఏకాదశి అని క్లిక్ చేశాను అనుకోండి, అది ఏ రోజు పడింది, 21st పడింది. సో అది ఏ టైంలో పడింది, ఇగో ఏకాదశి తిథి బిగిన్స్ ఆన్ దిస్ టైం అండ్ ఏకాదశి తిథి ఎండ్స్ ఆన్ దిస్ టైం అని వాళ్ళు ఇచ్చారనమాట. సో ఇంకా ఏంటి చేయాలి అన్నది కూడా ఇక్కడ మనకు కొంత ఇన్ఫర్మేషన్ వీళ్ళైతే ఇచ్చారు. సో ఇది చూసి ఏ ఏకాదశికి ఎలాంటి వ్రతం చేయాలి, దానికి ఎటువంటి మనము రిచువల్స్ ఇవి చేసుకోవాలని కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులోంచి మళ్ళీ మనం వెనకాతల పేజ్కి వెళ్ళామంటే ఇక్కడ ఇంకా స్క్రోల్ చేస్తే మీకు తెలుగు మంత్ లిస్ట్, అంటే మనకి అవైలబిలిటీలో ఉండడానికి మొత్తం మనకు ఉన్నటువంటి 12 మాసాల యొక్క తెలుగు పేర్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతంగా నడుస్తున్నది శ్రావణ మాసం కాబట్టి ఇక్కడ శ్రావణము అని ఇచ్చారు ఇక్కడ. అలాగే తెలుగు నక్షత్రాల లిస్ట్ ప్రస్తుతంగా మనకు నడుస్తున్నటువంటిది జ్యేష్ఠ మాసం అండి. ఇది ఇక్కడ 3 ఉంది. వీళ్ళు శ్రావణకు మాత్రం ఒక లింక్ ఇచ్చారంటే దానికి ఏదో సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మిగిలిన వాటికి లేదు. అందుకని మిగిలిన వాటికి లింక్స్ ఇవ్వలేదు. అలాగే మనకి ఉన్నటువంటి 27 నక్షత్రాల యొక్క లిస్టింగ్ కూడా ఇక్కడ ఇచ్చారు. అశ్వని, మృగశిర, ఆశ్లేష నుంచి రేవతి వరకు ఇచ్చారు. ఏ నక్షత్రంకి ఏంటి అన్నది కూడా మీరు కావాలంటే అక్కడ క్లిక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కృత్తికా నక్షత్రాన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూస్తే మీకు స్టార్టింగ్ లో భరణి నక్షత్రం, రోహిణి నక్షత్రం ఉంటుంది. అంటే కృత్తికా నక్షత్రం ముందు భరణి ఉంటుంది, దానికి వెళ్ళి చూడాలంటే ఇది క్లిక్ చేయొచ్చు. అలాగే కృత్తికా తర్వాత వచ్చేది రోహిణి కాబట్టి మీరు ఆ రోహిణి నక్షత్రం గురించి చదవాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళక లేకుండా ఇక్కడే డైరెక్ట్ గా మీరు క్లిక్ చేసి ఆ రోహిణి నక్షత్రంకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏంటంటే కృత్తికా నక్షత్రం గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే ఆ నక్షత్రం యొక్క ప్రాపర్టీస్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. అలాగే ఈ కృత్తికా నక్షత్రం అనేది ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడెప్పుడు వస్తుంది, అంటే చంద్రుడు ఆ నక్షత్రంలోకి ఎప్పుడెప్పుడు ప్రవేశిస్తాడు అనేటటువంటిది మొత్తం ఏడాదికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇక్కడ ఇచ్చారు. అంటే ప్రతి నెల ఒక్కొక్కసారి ఆయన వెళ్తూ ఉంటాడు, 2 సార్లు వెళ్తుంటాడు. ఎందుకంటే శుక్లపక్షం కృష్ణపక్షంలో ఆయన వెళ్తూ ఉంటాడు కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో 2 సార్లు వచ్చాడు. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, మళ్ళీ డిసెంబర్లో 2 సార్లు వెళ్ళాడు ఆయన. సో ఒక్కొక్కసారి 2 సార్లు వెళ్తుంటాడు, ఒక్కొక్క నెల ఒక్కొక్కసారి ఉంటూ ఉంటాడు ఆయన. ఈ సోలంబం ఏంటంటే ఇది కృత్తికా నక్షత్రం యొక్క సింబల్ అనమాట. మన ఆస్ట్రాలజీ ప్రకారము ఇది కృత్తికా నక్షత్రానికి సంబంధించిన సింబల్. అలాగే ప్రతి నక్షత్రానికి ఒక సింబల్ ఉంటుంది, అది మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ భరణి నక్షత్రం చూస్తే ఇది భరణి నక్షత్రం యొక్క సింబల్ అండి, ఇది రోహిణి నక్షత్రం యొక్క సింబల్. అలాగే ఈ ఏడాది కాకుండా క్రితం ఏడాది ఏ నక్షత్రాలు ఇప్పుడిప్పుడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో వచ్చాడంటే ప్రీవియస్ ఇయర్ కొట్టాడంటే ఆ ప్రీవియస్ ఇయర్కి వెళ్ళి అది ఎక్కడ కనబడుతుంది. చూడండి, ఇక్కడ 2024 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే
2025 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొట్టారంటే నెక్స్ట్ ఇయర్ అంటే 2026 సంబంధించినటువంటి విషయాలు వస్తాయి. సో ఇలాగ మీరు నక్షత్రాల విషయం కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం వెనక్కి వెళ్తే నక్షత్రాల తర్వాత మనకు వచ్చినటువంటిది యోగాలు. ఎన్ని యోగాలు ఉన్నాయి మనకి? 27 యోగాలు ఉన్నాయి కదా. 27 యోగాల ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. మీరు అది క్లిక్ చేస్తే ఆ సంబంధిత యోగం దగ్గరికి వెళ్తారు. విష్కంభ యోగము. ఈ విష్కంభ యోగం అనేది ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎండ్ అయింది, ఆ యొక్క నెలలో. ఇప్పుడు జనవరి 25 తీసుకుంటే విష్కంభ యోగము 14ని అంటే మంగళవారం 14 జనవరిలో ఈ టైంకి మొదలయ్యి ఈ టైంకి ఎండ్ అయింది అని చెప్తున్నారు. ఇలా ప్రతి నెలకే వారు ఇచ్చారు. అలాగే మీరు నెక్స్ట్ ఇయర్ కాలేదు, నెక్స్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అయితే ప్రీవియస్ ఇయర్ ఇందాకలాగే చూసాం. అలాగే ఈ విష్కంభ యోగం అంటే ఏంటి, దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్, దాని యొక్క ప్రాపర్టీస్ కూడా మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు యోగాల తర్వాత మనం చూస్తే కరణాలు ఉంటాయి కదా, తెలుగు కరణాలు. సో ఈ కరణాలు మనకు 11 ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఆ కరణాలండి. ఏ కరణం కావాలంటే ఆ కరణం. వీళ్ళైతే ఇక్కడ లింకులు ఇవ్వలేదు. సో దీని మీద వాళ్ళు మోర్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, జస్ట్ నేమ్స్ మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ తిథులు. మనకి 30 తిథులు ఉంటాయి కదా, కృష్ణపక్షము, శుక్లపక్షం అన్ని కలుపుకున్న ఆ తిథులన్నీ ఇచ్చారు. ఇక్కడ చూసారంటే మీరు ఇక్కడ మూన్ బొమ్మ ఇచ్చారు చూడండి. ఫస్ట్ పాడ్యమి, దీన్నే ప్రతిపాద అని కూడా అంటాము. అమావాస్య దాటిన వెంటనే వచ్చినటువంటిది ఈ పాడ్యం. అందుకనే మనకి ఇక్కడ ఫుల్ బ్లాక్ గా ఇచ్చారు మూను. అదే పాడ్యమి మీరు ఇక్కడ చూసారంటే పౌర్ణమి తర్వాత ఇక్కడ కొంచెం ఇచ్చారు చూడండి, చిన్న క్రెసెంట్ ఇచ్చారు. అంటే పౌర్ణమి నుంచి దీన్ని ఇక్కడ నుంచి మనకి వేనింగ్ మూన్ అంటారు, దీన్ని వ్యాక్సింగ్ మూన్ అంటారు. దీన్ని వ్యాక్సింగ్, దీన్ని వేనింగ్ మూన్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ పాడ్యమి పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి కృష్ణ పాడ్యమి. అమావాస్య అంటే చూడండి ఇక్కడ చివరిన అమావాస్య ఉంది. ఈ అమావాస్య తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తుంది, దాన్ని శుక్ల పాడ్యమి అని లేదా శుక్ల ప్రతిపత్తి అని అంటారు. సో మీరు ఏదైనా నాకు తిథి గురించి తెలుసుకోవాలనుకుంటే, అంటే ఈ పాడ్యమి లేదంటే మనకి ఏకాదశి ఎప్పుడెప్పుడు వచ్చింది తెలుసుకోవాలనుకోండి, ఇప్పుడు ఈ ఏకాదశిని క్లిక్ చేసి ఇక్కడ చూస్తే చూడండి శుక్ల దశమి, శుక్ల ఏకాదశి. ఇది ఇక్కడ చూస్తే శుక్ల దశమి అని ఉందంటే ఈ ఏకాదశి ముందర రోజు ఏంటి, దశమే కదా, అందుకని శుక్ల దశమి. ఈ ఏకాదశి తర్వాత రోజు ఏంటి, ద్వాదశి కదా, అందుకని ఇక్కడ ఇచ్చారు. సో మీరు డైరెక్ట్ గా అది క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళొచ్చు. సో ఇది శుక్ల ఏకాదశి గురించి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్, దాని యొక్క ప్రాపర్టీస్ ఇచ్చి, అలాగే ఈ శుక్ల ఏకాదశి 2025 సంవత్సరంలో ఏ నెలల్లో ఎప్పుడెప్పుడు వచ్చింది, ఏ డేట్స్ లో వచ్చింది, ఏ సమయాల్లో మొదలై ఏ సమయాల్లో ఎండ్ అయింది అని కూడా చాలా డీటెయిల్ గా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇంకోటి చూస్తే మనము ఈ తిథుల తర్వాత మనకి రాసులు, మేషరాశి నుంచి మనకి మీనరాశి వరకు ఉన్నాయి కదా. ఈ మేషము అని క్లిక్ చేసాం అనుకోండి, ఈ మేషరాశిలో చంద్రుడు ఎప్పుడు సంచారం చేశాడు ఈ 2025లో అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఉంటుంది. అంటే ఆయన మేషరాశిలో జనవరి 7ని వచ్చారు. ఎప్పుడు వచ్చారు, ఇప్పుడు వెళ్ళారు. అంటే జనవరి 7ని ఈ సమయంలో ఆయన వచ్చి జనవరి 9ని ఈ సమయంలో మేషరాశి నుంచి బయటకు వెళ్ళారు సంచారం. అలాగే ఫిబ్రవరి నెల, అలా అన్ని నెలలు ఈ మేషరాశిలో చంద్ర సంచారం అలాగుంది అని వారు చెప్తున్నారు. అలాగే ఇక్కడ వివిధ రాశులు కూడా ఉంటాయి చూడండి. ఇంకా మనకి ఇక్కడ ఏ రాశిలో ఎప్పుడు చంద్ర సంచారం జరిగిందని కావాలంటే ఆ యొక్క రాశిని క్లిక్ చేసి ఆ యొక్క మంత్ లో కానీ ఆ యొక్క ఇయర్ లో కానీ ఎక్కడ తెలుసుకోవడానికి మనకి ఇది చాలా సౌలభ్యంగా మనకి ఉంటుంది. అలాగే ఇది ఆనందాది యోగం మనం అంతగా వాడం కాబట్టి దీని గురించి పెద్దగా మాట్లాడక్కర్లేదు. అయినా వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చారు. అక్కడ లింక్ క్లిక్ చేసుకునే అవకాశం కూడా మనకి ఏమీ ఇవ్వలేదు. అలాగే తెలుగు సంవత్సరాలు మనకు 60 సంవత్సరాలు ఉంటాయి కదా, అవే మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. సో అవి మనకు ఉన్నటువంటి 60 తెలుగు సంవత్సరాలు ఇవి. సో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇచ్చారు అంతే. సో మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఒకే చోట ఇచ్చారండి. దీన్నే మనం తెలుగు పంచాంగం అని మనము ఇక్కడ వాడుకుంటాం. ఇప్పుడు తెలుగు పంచాంగం తర్వాత అలాగే నేపాలీ వాళ్ళది కూడా ఉంది. ఇస్కాన్ పంచాంగం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఏకాదశులు బట్టి వాళ్ళు కొంచెం మారుస్తారు. సో మనము తెలుగు పంచాంగం డైరెక్ట్ గా వాడుకుంటే మనం రెగ్యులర్ గా అందరూ ఇది యూజ్ చేసేది ఇదే. మీకు కావాలంటే మీకు ఈ పంచాంగం మీరు ఫాలో అవుతారో ఆ పంచాంగం మీరు వాడుకోవచ్చు. అలాగే చంద్రబలం. ఈ చంద్రబలము అంటే ఏంటో మీకు తెలిస్తే పర్లేదు, తెలియకపోతే ఆ తత్సంబంధిత వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఆ చంద్రబలం అంటే అర్థమవుతుంది. సో మీకు అది అర్థమైతేనే ఈ ఇన్ఫర్మేషన్ ఏంటో కూడా మీకు తెలుస్తుంది. సో ఇది చంద్రబలం యొక్క ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఏ రోజు కావాలంటే ఆ రోజు. ఇక్కడ చూసారంటే నెలలు ఇచ్చారు. ఇది జూలై నెల 13వ తేదీ కాబట్టి ఆటోమేటిక్ గా అక్కడ సెలెక్ట్ అయింది. మీరు వేరే రోజు కావాలంటే 16th అని కొట్టారంటే ఆ రోజు చంద్రబలం ఎలా ఉంది,
అది మేషంలో బాలేదు, వృషభంలో బాగుంది, మిథునంలో బాగుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇది అర్థం అవ్వాలంటే మీకు చంద్రబలం కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. సో తర్వాత పంచాంగ్ యూటిలిటీస్ అని ఇక్కడ కూడా ఇది ఒకటి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి. చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తారు. అంటే సన్ రైజ్, ఏ రోజు సన్ రైజ్, సూర్యోదయం ఎప్పుడవుతుంది, సూర్యాస్తం ఎప్పుడవుతుంది అన్నది ఇక్కడ ఇస్తున్నారు. సో ఇది క్లిక్ చేశారంటే ఈ రోజుని సన్ రైజ్ ఎప్పుడైంది, సన్సెట్ ఎప్పుడైంది అన్నది వీళ్ళు ఇచ్చారు. అలాగే దాని మీద కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో ఇదంతా కొంచెం ఎడిషనల్ నాలెడ్జ్ ఉన్న కంటెంట్ అండి, కావాలంటే మనం చదువుకోవచ్చు. సో ఇమీడియట్ గా మనం చూసుకోవడం ఏంటంటే సన్ రైజ్ ఎప్పుడు 6 గంటల 1 నిమిషంగా అయింది, సన్సెట్ ఎప్పుడు అవబోతోంది 6 గంటల 50 నిమిషాలకే అవబోతోందని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ అది చూస్తే రాహుకాలం ఎప్పుడు, ఈ రోజు రాహుకాలం ఎప్పుడంటే ఇదిగో ఈ టైంలో ఇస్తున్నారు. సాయంత్రం 5 గంటల 14 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 50 నిమిషాల వరకు ఉందని ఈ సండే జూలై 13th వాళ్ళు చెప్తున్నారు. ఎంత సమయం అని కూడా వీళ్ళు ఇచ్చారు, అంటే 1:36 ఉంది. సో రాహుకాలము చాలా మంది విడిచిపెడతారు, బట్ కొంతమంది మాత్రం కొన్ని పనులు చేయడానికి మాత్రం వాడతారు. అంటే కొత్త పనులు ఏమైనా చేయాలి అంటే కొంతమంది దీన్ని వాడుతూ ఉంటారండి. సో మీరు రాహుకాలాన్ని కానీ కన్సిడర్ చేసేటట్టయితే ఈ టైం చూసుకుని కన్సిడర్ చేయొచ్చు. అలాగే రాహుకాలం గురించి కొంత ఎడిషనల్ గా నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇచ్చారు. ఇది మీరు చదివితే క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే రాహుకాలాన్ని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలా దాన్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి రాహుకాలం మీకు కొన్ని విషయాలకి అది శుభదాయకము, కొన్ని విషయాలకు అశుభదాయకం. కాబట్టి దేనికి వాడాలి, దేనికి వాడకూడదు అనేది అది ముహూర్త శాస్త్రం తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఒకవేళ మీకు తెలిస్తే అది మీరు రాహుకాలం వాడుకోవచ్చు. అలాగే ప్రతిరోజు మనకు అభిజిత్ నక్షత్రం వస్తుంది కదా, ఆ నక్షత్రం ఏ సమయంలో వస్తున్నది ఈ అభిజిత్ నక్షత్రం మీద క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇంకా చూడండి, ఇక్కడ మీకు ఇస్తున్నారన్నారు అభిజిత్ నక్షత్రం జనవరి 1 ఈ రోజు, జనవరి 2 ఇక్కడ, జనవరి 29, జనవరి 29 2 సార్లు బిగిన్స్ ఎండ్స్ అనమాట. ఇది అంటే ఇక్కడ నక్షత్రం ఇక్కడ మొదలై ఇక్కడ ఎండ్ అయింది, అలాగే ఇక్కడ మొదలయ్యి ఇక్కడ ఎండ్ అయింది. అలాగే మొత్తం ఏడాది మొత్తానికి అయితే 2025 అనమాట. ఏదో వేరే సంవత్సరం కావాలి అంటే మీరు ఇక్కడ నెక్స్ట్ ఇయర్ అని కొడితే ఆ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి, లేదా డైరెక్ట్ గా మీరు ఒక ఇయర్ ఎంటర్ చేయాలంటే ఇక్కడే మీరు సెలెక్ట్ చేసి టైప్ చేయొచ్చు కూడా. 1975 అని కొట్టాను అనుకోండి, ఆ సంవత్సరానికి సంబంధించిన అభిజిత్ నక్షత్రాలన్నీ ఏ సమయాల్లో వచ్చాయి, ఏ సమయాల్లో ఎండ్ అయ్యాయి అనేది ఇక్కడ మొత్తం లిస్టింగ్ మనకి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వెళ్ళామంటే పంచకరహితము. ఇది మీకు ముహూర్తం కాన్సెప్ట్ అర్థమైతే మీకు అర్థమవుతుందండి, లేదంటే ఇది కూడా అర్థం అవ్వదు. సో పంచకము అంటే 5 రహితాలు. అంటే ముహూర్తం పెడుతున్నప్పుడు 5 విషయాలు వదిలిపెట్టాలి. ఆ 5 విషయాలనే మనం పంచకము అంటాము. అవి ఏంటన్నది మీకు ముహూర్త శాస్త్రం గురించి కొంత నాలెడ్జ్ ఉంటే తెలుస్తుంది. సో పంచకరహితం ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్నది కూడా మీకు ఇక్కడే ఉంటుంది. సో దీనికంటే మోర్ డీటెయిల్డ్ గా ఇంకో చోట ఉంటుంది, అది మీకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే దైనిక్ పంచాంగం మనం అక్కడ చూసాం కదా, దైనిక్ పంచాంగాన్ని ఇక్కడ మొదట్లోనే క్యాలెండర్ లోని పంచాంగంలో దైనిక్ పంచాంగం ఉంది కదా, అదే ఇక్కడ కూడా మళ్ళీ ఇచ్చాడు. సో అది క్లిక్ చేసినా ఇది క్లిక్ చేసినా రెండు ఒకటే. సో అలాగే చంద్రబలము, తారాబలము, నక్షత్రం ఆల్రెడీ మనం చూసాం కదా. ఇక్కడ ఇది చూసారంటే ఇది చంద్రబలం ఎప్పుడు బాగుంది, ఇందాక చెప్పాను కదా చంద్రబలం గురించి మీకు కొంత తెలుస్తుందని, మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా వచ్చింది. అంటే ఈ చంద్రబలాన్ని క్లిక్ చేసిన, ఇక్కడ ఉంది కదా ఈ లింక్ క్లిక్ చేసిన, అలాగే మీరు పంచాంగంలోకి వెళ్ళి చంద్రబలం క్లిక్ చేసినా ఒకటే, రెండు ఒకటే. అలాగే పంచాంగంలో ఈ నక్షత్ర క్లిక్ చేసిన, అలాగే కిందకు వచ్చి ఈ నక్షత్ర క్లిక్ చేసినా కూడా ఒకటే. సో ఇదే అండి పంచాంగ యూటిలిటీస్ గురించి. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే ముహూర్తం కూడా చూద్దాం. సో ఇక్కడ ముహూర్తంలోని మనము ఈ ముహూర్తం చూస్తే ముహూర్తంలో చౌగడియ, శుభహోర, వివాహ ముహూర్త, గృహప్రవేశం చాలా ఉన్నాయి. మనం ఎక్కువగా వాడేది ఏంటంటే శుభహోర ఒకటి వాడుతాము, అలాగే లగ్న టేబుల్ ఒకటి వాడుతాము, అలాగే వాడితే పంచకరహితం కూడా మనం చూసుకోవడానికి వాడుతాం. సో శుభహోర అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఈ శుభహోరాన్ని క్లిక్ చేస్తే ఈ రోజుకు సంబంధించినటువంటి హోర, అంటే ఏ రోజైతే మొదలవుతుందో మనకు తెలుసు కదా, ఏ రోజైతే మొదలవుతుందో ఆ రోజుతో ఆ యొక్క వారాధిపతితో మన హోరా మొదలవుతుంది. ఈ రోజు ఆదివారం కాబట్టి ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఆయన హోరాతోనే మొదలైంది. సో ఆయన హోరా ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది అంటే ఒక్కొక్క హోరా ఒక్కొక్క పనికి మనం వాడుతాము, ఒక్కొక్క కార్యం మొదలు పెట్టడానికి. సో ఆ టైంలో మనం ఆ పని చేయొచ్చా చేయకూడదా అని నిర్ణయించుకోవడానికి మనం ఈ హోరా కూడా చూసుకుంటాం. సో అలాగే ఇక్కడ కూడా డిఫరెంట్ డేట్స్ అని ఇచ్చారు. ఏ డేట్ కావాలంటే మీరు ఆ డేట్ క్లిక్ చేసుకుని, ఏ మంత్ కావాలంటే మంత్ క్లిక్ చేసుకుంటే ఆ తత్సంబంధిత రోజుకి సంబంధించిన మొత్తం హోరా, అంటే దినహోర
రాత్రి హోరా 2 హోరాలు మనకి ఇక్కడ ఇస్తారు. ఇక్కడ చూసారంటే ఇది డే హోరా అని ఉంది, అంటే ఇదంతా డేకి సంబంధించిన హోరా. ఇది నైట్ హోరా ఉంది, నైట్ కి సంబంధించినట్టు హోరా. మొత్తం 2 కలిపి ఫుల్ డే హోరా అనమాట. అలాగే నెక్స్ట్ మీరు వివాహ ముహూర్తం అని ఉంటుంది. ఇక్కడ కూడా వివాహ ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అన్నది ఇక్కడ చెప్తారు. బట్ ఏంటంటే ఇది ఎవరైనా ఒక అనుభవజ్ఞుడైనటువంటి జ్యోతిష్యుడు, బాగా ముహూర్తాల్లో నిష్ణాతుడిని మీరు తెలుసుకొని వారి యొక్క సంప్రదింపుతో మనం చేసుకోవాలి, కానీ డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ రికమెండ్ చేసింది మనం చేయకూడదు ఇక్కడ. కాబట్టి అది కొంత దాని అనుభవం ఉండాలి, కొంత అది ఇస్తుందండి మనకు. అంటే కొంత మనకి ఇందులో ప్రవేశం ఉంటే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది, కానీ కేవలం ఇక్కడ ముహూర్తం బాగుంది కదా అని మనం చెప్పకూడదు. మన దానికి కొంత నాలెడ్జ్ కూడా ఉండాలి. కాబట్టి మనకి తెలియనప్పుడు ఆ విషయం మనము పక్క వాళ్ళకి చెప్పకూడదు. సో అది వివాహ ముహూర్తం. గృహప్రవేశం కూడా అలాగే ఇస్తాడు. వెహికల్ పర్చేస్ కూడా మీరు ఎలాగైతే చూసారో ఇది వివాహానికి, కానీ అలాగే వెహికల్ ఎప్పుడు అంటే వాహనాలు ఎప్పుడు కొనుగోలు చేయాలని కూడా ముహూర్తాలు వాడే ఇస్తాడు వెబ్సైట్ లో. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన చేత ఒక ముహూర్తం పెట్టించుకోవాలి. ఎందుకంటే అది మన జన్మ జాతకం బట్టి కూడా ముహూర్తం పెట్టుకోవాలి, కాబట్టి అది ఒక అందులో ప్రవేశం ఉన్న వాళ్ళే చెయ్యాలి. ఇది జస్ట్ హెల్ప్ కు మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి, దీన్నే మనం పూర్తిగా బేస్ అవ్వకూడదు. నెక్స్ట్ లగ్న టేబుల్ ఒకటి వాడుతామండి. ఈ రోజు అంటే జూలై 13వ తారీఖున లగ్నం ఎలా ఉదయిస్తోంది, ఎక్కడెక్కడ ఉదయిస్తోంది, ఏ రాశిలో ఉదయిస్తుంది అన్నది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూసారంటే లగ్నము ప్రథమంగా సూర్యోదయం కంటా ముందరగా మిథునంలో ఉదయించింది, ఆ తర్వాత కర్కాటకంలో ఉదయించింది, తర్వాత సింహం. ఇక్కడ చూసారంటే చిన్న అవర్ గ్లాస్ కనబడుతుంది, అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఈ లగ్నం రన్ అవుతుంది అని దాని అర్థం. ఇక్కడ చూసారంటే 8:27 ఉదయం నుంచి 10:30 వరకు సింహలగ్నంలో రన్ అవుతుంది. అలాగే ఇక్కడ పుష్కర నవాంశ అని కూడా వాళ్ళు ఇచ్చారు. సో ఏ లగ్నం కావాలంటే ఆ లగ్నం, అంటే ఏ ముహూర్తం కూడా కావాలంటే ఇందాక చెప్పినట్టుగా ఎవరి జన్మరాశికి తగ్గట్టుగా వారి జాతకం తగ్గట్టుగా ముహూర్తం పెట్టాలి. కాబట్టి ఆ యొక్క తత్సంబంధిత మిత్ర లగ్నాలు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ లగ్నం ఎప్పుడు మొదలవుతుందన్న చూసుకుని దాన్ని బట్టి మనము నిర్ణయించుకోవడం, అంటే మాన్యువల్ గా చెయ్యక్కలేకుండా డైరెక్ట్ గా ఇక్కడే మనకు ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. బట్ ఈ సాఫ్ట్వేర్ రికమెండ్ చేసే ముహూర్తాలు మాత్రం అంతగా మీరు తీసుకోవద్దు, ఎందుకంటే అది కరెక్ట్ కాదన్న ఉద్దేశం కాదు, కానీ బట్ ఎవరైనా ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ తో పెట్టించుకుంటే బెటర్ ముహూర్తం. అలాగే ఇక్కడ లగ్నం గురించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, అది కావాలంటే మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూసారంటే లగ్న టేబుల్ తర్వాత గౌరీ పంచాంగము, జైన్ పంచకన్, రాహుకాలం కూడా ఉంది. మనం ఇందాక రాహుకాలం చూసాం కదండి, అదే మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది అనమాట. అంటే అక్కడ క్లిక్ చేసిన ఒకటే, ఇక్కడ క్లిక్ చేసిన ఒకటే. అలాగే ఆస్పీషియస్ యోగా, ఏమైనా మంచి యోగాలు ఏమైనా ఉన్నాయా అన్నది ఈ రోజు చూసుకోవడానికి కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రవి యోగా ఉంది, రవి యోగా మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంటే జూలైలోనే ఎప్పుడెప్పుడు రవి యోగం వచ్చింది అన్నది ఉంటుంది. ఇది కూడా మనం ఏం పెద్దగా వాడము, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మాత్రమే అండి అది కూడా. అలాగే పంచకరహిత కూడా ఇక్కడ వాడుతాము, చాలా ఇంపార్టెంట్ ముహూర్తం పెట్టడానికి. మనకు 5 పంచకాలు, రోగ పంచకము, శుభ పంచకము, వృత్తి పంచకము ఇవన్నీ ఉన్నాయి కదా. ఎప్పుడు ఆ పంచకం ఉంది అన్నది చూసుకొని, ఇప్పుడు అగ్ని పంచకం ఉంది అంటే వీడే కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాడు చూడండి, అగ్ని రిస్క్ అంటాడు. అంటే ఇటువంటి సమయాల్లో కార్యాలు జనరల్ గా ఎవరు ఏమీ చెయ్యరు, అందుకని దాన్ని రిస్క్ అని ఇచ్చాడు అనమాట. మృత్యు పంచకం అంటే అసలు ఏమీ చేయరు, అందుకే బ్లాక్ ఇచ్చారు. ఇంకా అగ్ని పంచకంలో కొన్ని కార్యాలు చేయడానికి కొంత దానికి వెసులుబాటు ఉంది, కానీ మృత్యు పంచకంలో అసలు ఏది చెయ్యరు. అలాగే రోగ పంచకము జనరల్ గా మనం అందరూ వాడుకునేది శుభ పంచకమే వాడుకుంటాం, అందుకనే వాటికి మాత్రము గ్రీన్ ఇచ్చారు. సో ఈ పంచకరహితం అనేది మీకు ముహూర్త శాస్త్రంలో కొంత ప్రవేశం ఉంటేనే అర్థమవుతుంది. ఆ ప్రవేశం ఉన్న వాళ్ళకి ఈ రోజు ఇటువంటి సమయంలో ఇటువంటి పంచకరహితం ఉంది అని ఇక్కడ చూసుకుని ముహూర్తం పెట్టుకోవడానికి మాత్రమే ఇది వాడుతామండి. తర్వాత అభిజిత్ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది మనం ఇది కూడా ఆల్రెడీ చూసాం కదా, ఈ క్యాలెండర్స్ లో పంచాంగం చూసినప్పుడే చూసాం. సో ఇవే కాకుండా ఇంకా మనకి ఇక్కడ వ్రతాల గురించి కూడా ఇచ్చారండి వీళ్ళు. అంటే సంకష్టహర చతుర్థి, అంటే కొన్ని ఇంపార్టెంట్ వ్రతాలని మన హైందవ సాంప్రదాయంలో ఉన్నాయి కాబట్టి సంకష్టహర చతుర్థి చేయడం కానీ, ఏకాదశి వ్రతాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదండి, ప్రదోష సమయంలో చేసే వ్రతాలు అలాంటివన్నీ ఇక్కడ ఇస్తారు. ఇప్పుడు సంకష్టహర చతుర్థి అని క్లిక్ చేశారంటే ఈ ఏడాది మొత్తానికి
మనకి మనకి తెలుసు కదా, మొత్తం 12 కృష్ణ చతుర్థులు ఉంటాయి. ఆ ప్రతి కృష్ణ చతుర్థికి మనం సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకుంటాము. దాని ప్రతి సంకష్టహర చతుర్థి వ్రతానికి ఒక స్పెసిఫిక్ పేరు ఉంటుంది. అది ఏంటి అన్నది వీళ్ళు ఇక్కడ ఇచ్చారు చూడండి. జనవరి 17 అంటే జనవరిలో వచ్చే సంకటహర చతుర్థిని లంబోదర సంకష్టహర చతుర్థి వ్రతం అంటారు. అలాగే ఫిబ్రవరి వచ్చింది ద్విజప్రియ సంకష్టహర చతుర్థి. అలాగే మార్చ్ లో వచ్చేది బాలచంద్ర సంకష్టహర చతుర్థి. అలాగే మొత్తం 12 నెలలకి సంబంధించినటువంటి సంకష్టహర చతుర్థి నామాలతో పాటు అవి ఏ రోజు వచ్చాయి, ఏ సమయంలో మొదలవుతుంది, ఏ సమయంలో అది అంతమవుతుంది అనేది ఈ విషయాలు కూడా చాలా క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇయర్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు. అలాగే ఈ లంబోదర సంకష్టహర చతుర్థి ఏంటి అని క్లిక్ చేస్తే అది దాని ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ వస్తుంది. చూడండి, కొంత కంటెంట్ కూడా ఇచ్చారు, నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్, అది చదువుకోవచ్చు. ఆ తర్వాత అలాగే మీరు ఇక్కడ చూసారంటే వ్రత ఉపవాసాలు, ఏకాదశి డేట్స్, పూర్ణిమ డేట్స్, అమావాస్య డేట్స్, వినాయక చవితి ఎప్పుడు, చంద్ర దర్శనం ఎప్పుడు, అలా చాలా ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఇది చూసారంటే ఏకాదశి తిథులు ఎప్పుడు పడ్డాయి. మనకి 2 ఏకాదశులు వస్తాయి కదా, శుక్ల కృష్ణ. అలాగే నెలకి 2 ఉన్నాయి చూడండి. ఇప్పుడు జనవరి 10లో ఒకటి, జనవరి 25న ఒకటి. సో జనవరి 10న వచ్చేది ఏంటంటే పుత్ರದ ఏకాదశి, తర్వాత షట్టిల ఏకాదశి అని ఇలాగా ప్రతి ఏకాదశికి ఒక పేరు ఉంటుంది. అలాగే ఏకాదశి ఏనాడు వచ్చింది, అది ఏ సమయంలో ప్రారంభము, ఏ సమయంలో ఎండ్ అవుతుంది అనే విషయం కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఇవే కాకుండా మనకు మళ్ళీ ఫెస్టివల్స్ అని ఉంటాయి. అంటే ఇది మన సంప్రదాయం గురించి కొంత చెప్పడము. సో జ్యోతిష్యపరంగా ఇది ఏమి అంత కాదు కానీ జస్ట్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ లాగా. సో టాప్ 10 ఫెస్టివల్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు, దివాళీ, హోలీ, రాఖీ, దసరా. అంటే ఇవి ఏంటి, ఇవి ఎప్పుడు వస్తాయి ఏంటి అన్నది చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం దసరాని క్లిక్ చేసాం అనుకోండి, అబౌట్ దసరా అని క్లిక్ చేస్తే దసరా గురించి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదిగో చూడండి, ఇదంతా మనం నాలెడ్జ్ కింద చదువుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఫెస్టివల్స్ లోకి వెళ్ళి టాప్ 10 ఫెస్టివల్స్ లో మళ్ళీ దసరా ఇక్కడ డేట్స్ కూడా ఉంటాయి చూడండి. దసరా ముహూర్తం ఎప్పుడు అంటే, దసరా ముహూర్తం అంటే ఎప్పుడు వస్తుంది, ఈ ఏడాది విజయదశమి అక్టోబర్ 2nd వస్తుంది. అది ఏ టైంలో వస్తుంది అన్నది కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. దశమి తిథి బిగిన్స్ 7:01 PM October 1, 2025 టు దశమి తిథి ఎండ్స్ 7:10 PM October 2. అంటే కరెక్ట్ గా మనకి దగ్గర 24 గంటలు ఉంటుంది అనమాట ఈ తిథి. అందులో మళ్ళీ ముహూర్తాలు, విజయ ముహూర్తం అని ఉంటుంది. అంటే కొంతమంది పూజ అవి చేస్తారు కదా, అమ్మవారికి పూజ. సో అది ఎప్పుడు అన్నది ఇక్కడ ఉంటుంది. అలాగే బెంగాల్ విజయదశమి అని కూడా ఇచ్చారు. అంటే అప్పుడు ఎందుకంటే విజయదశమి బాగా వెస్ట్ బెంగాల్ లో బాగా ఫేమస్ కదా, అక్కడ కాళీమాత టెంపుల్ ఉంది కాబట్టి దానికి స్పెషల్ గా ఒక ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో అదండి ఈ ఫెస్టివల్స్ గురించి, వాటి గురించి. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించినట్టుగా ఇంకొక వీడియో కూడా వస్తుంది. అది గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ అవన్నీ అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది సెకండ్ పార్ట్ కింద ఉంటుంది. ఆ థర్డ్ పార్ట్ తో మొత్తం 3 పార్ట్లు ఎండ్ అవుతాయి. సో మీకు ఈ దృక్పంచాంగ్ బాగా యూస్ఫుల్ అనుకుంటే మీరు యూస్ చేయొచ్చు. లేదంటే మీకు ఆల్రెడీ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఉంది, మీరు ఆల్రెడీ కన్వీనియంట్ గా వేరే వెబ్సైట్ తో ఉంటే మీరు అది కూడా వాడుకోవచ్చు. జై శ్రీరామ.